బ్యాక్ టు న్యూస్. చదువుల తల్లి బాసర సరస్వతి క్షేత్రం అమ్మవారి భూములకు రక్షణ కరువైంది. దేశంలో 2 అతి పురాతన సరస్వతి ఆలయాలుండగా ఒకటి జమ్మూ కశ్మీర్లో, మరొకటి బాసరలో ఉంది. దీంతో బాసర అమ్మవారికి గతంలో భక్తులు భూములను విరాళంగా అందించారు. వీటిపై పర్యవేక్షణ లేకపోవడంతో ప్రస్తుతం కబ్జాకోరల్లో మగ్గుతున్నాయి. కోట్ల రూపాయలు విలువ చేసే భూములపై దేవాదాయ శాఖ కూడా అంతగా పట్టించుకోకపోవడంతో ఈ భూములకు కన్నం వేస్తున్నారు కబ్జాదారులు. స్థానికులు చెబుతున్న సమాచారం ప్రకారం బాసర సరస్వతి ఆలయానికి సుమారు 152 ఎకరాల భూమి ఉంది. అయితే ఇప్పుడు ఆ సంఖ్య తగ్గుతూ వస్తోంది. బాసర గ్రామంతో పాటు నిర్మల్ డివిజన్లోనూ 49 ఎకరాలకు పైగా ఉంది. అలాగే మహారాష్ట్రలో మరో 16 ఎకరాలకు పైగా ఉంది. ధర్మాబాద్ పక్కనే ఉన్న బాలాపూర్ శివారులో ఈ భూమి ఉంది. భైన్సా మండలం గుండేగాంలో 11 ఎకరాలకు పైగా ఉండగా సిరాల గ్రామంలో 6 ఎకరాలు, తానూరు మండలం బొల్సాలో 13 ఎకరాలు, బెల్తర రోడలో 16 ఎకరాల భూమి ఉంది. అయితే అన్ని భూములుంటే ప్రస్తుతం సగానికి సగం పైగా భూములు కబ్జారాయుళ్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ప్రధానంగా 429 సర్వే నంబర్లో 2 ఎకరాలు, టెంపుల్ సమీపంలోని కాస్ట్లీ ల్యాండ్లోని సర్వే నంబర్ 429లో మరో 2 గుంటల భూమి మాయమైంది. అలాగే సర్వే నంబర్ 538లో సుమారు 4 ఎకరాల భూమితో పాటు 438 నంబర్లో సుమారు 18 ఎకరాల భూమి, బాసరలో 39 ఎకరాలు, ఇలా మొత్తం 65 ఎకరాల 7 గుంటల భూమి మాయమైపోయింది. భూముల్లో కొందరు భవనాలు నిర్మించుకోగా మరికొందరు ఇతరులకు అమ్మేశారు. మరికొంతమంది తన కుటుంబ సభ్యులపైన పట్టాలు చేసుకున్నారు. ఇంకా మరికొన్ని భూములు లెక్కలు అధికారుల దగ్గర కూడా లేవు. గత కొంతకాలంగా ఇంత అక్రమాలు జరుగుతున్న అధికారులు మాత్రం చూసి చూడనట్టుగా వదిలేశారు. దీంతో వందల ఎకరాల భూములు రోజురోజుకు తరిగిపోతున్నాయి. అక్రమంగా పట్టాలు చేసుకోవడమో లేక కౌలు పేరిట 20-30 ఏళ్లుగా తమ స్వాధీనంలో ఉంచుకుంటున్నారు. దీంతో అమ్మవారి ఆదాయానికి కన్నం పడుతోంది. కమిటీల్లోనే కొందరు వ్యక్తులు తమ కుటుంబ సభ్యుల పేరున రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపణలున్నాయి. అయితే అమ్మవారి భూములకు ఇన్ని రోజులుగా కనీసం కౌలు కూడా రాని పరిస్థితి. సాగు భూములు లేదా కమర్షియల్ షాపుల నిర్వహణ సాగినా ఆదాయం మాత్రం ఏమీ రావడం లేదు. రాజకీయ పలుకుబడితో లేక రాజీ మార్గాల్లో కానీ అమ్మవారికి భూముల ఆదాయం మాత్రం అందని ద్రాక్షగానే మారింది. తాజాగా అలాంటి భూములకు చెక్ పెట్టేందుకు అధికారులు సిద్దమయ్యారు. పోయిన భూములు పక్కన పెడితే ఉన్న భూములను రక్షించాలని డిసైడ్ అయ్యారు. అందుకే వివిధ గ్రామాల్లో 50 ఎకరాల భూములను కౌలు కోసం బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నారు. ఇలా ఇప్పటికే 3 దఫాలుగా వేలం వేశారు. దీంతో వ్యవసాయ భూముల నుంచి ఒక్క ఏడాది కౌలుకు గాను దాదాపు 1,80,000 రూపాయలకు పైగా ఆదాయం వచ్చింది. ఇక మిగతా భూములను వేలం వేయాల్సి ఉందన్నారు అధికారులు. వేలంపాటల్లో ఇప్పటికీ రాజకీయ పెత్తనం ఉందనే ప్రచారం లేకపోలేదు. ఎందుకంటే స్థానికులకి అవకాశం కల్పిస్తుండగా ఇక్కడ వ్యవసాయ భూములను కమర్షియల్ అవసరాల కోసం వాడుతున్నారు. ఇన్ని రోజులు కొంతమంది లీజ్ తీసుకున్నా ఇచ్చింది మాత్రం సున్నా. ఇలా అమ్మవారి ఆస్తులు ఆదాయం అప్పనంగా భోంచేసిన వాళ్లకు మళ్లీ పట్టం కడుతున్నారని సైతం ఆరోపణలున్నాయి. అందుకే బహిరంగ వేలం కాకుండా సీల్డ్ టెండర్లు వేస్తే ఎకరానికి 10,000 నుంచి 30,000 రూపాయల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉందంటున్నారు స్థానికులు. అన్ని దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు టెండర్లు జరగాలి. అన్యాక్రాంతమైనటువంటి భూముల విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ అనేటువంటి విషయము ఉండదు అని చెప్పేసి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగినప్పటికీ కొంతమంది లోకల్ నాయకులు దానిపైన ఐఓ గారికి ప్రెషర్ చేసి ఈ భూమిని టెండర్ కాకుండా కాపాడుతున్నారు. కాబట్టి దీనిపైన ప్రత్యేకంగా ఈఓ గారు దృష్టి సారించి ఆ భూమిని టెండర్ పెట్టి ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతినకుండా చూడాలని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. ఆదాయం అమ్మవారికి ఇవ్వకుండా వాళ్ళే మెక్కడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈఓ గారు చొరవ తీసుకొని ఆ భూముల్ని గుర్తించి తిరిగి అమ్మవారికి స్వాధీనం చేసుకోవడానికి చొరవ చూపడం ఇది చాలా అభినందనీయం. అయితే ఈ భూముల్ని కేవలం స్వాధీనం చేసుకోకుండా ఉండడమే కాకుండా వాటిని బహిరంగ వేలంపాట వేసినట్లయితే అమ్మవారికి ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది. కాబట్టి ఆలయ అధికారులు పేపర్లకి ప్రకటన మట్టుకే ఆధారపడకుండా పరిమితం కాకుండా ఈ అవినీతిని అరికట్టి అమ్మవారి భూముల్ని బహిరంగ వేలంపాట చేసి అమ్మవారి ఆదాయానికి సమకూరుస్తారని మేము భక్తులం ఇది చేసుకుంటున్నాం. గ్రామ శివారంలోని మరి అదేవిధంగా తదితర గ్రామాల్లో 157 ఎకరాల అన్యక్రాంతమైన ఆలయ భూముల మీద, ఎందుకంటే ప్రభుత్వం దాన్ని తిరిగి
తిరిగి దాన్ని స్వాధీనపరచుకొని టెండర్లు పిలవడం, మరి వేలంపాట నిర్వహించి అమ్మవారికి ఆదాయాన్ని చేకూర్చడం చాలా శుభప్రదమైన విషయం. మరి వీటిపైన వేరే వాళ్ళు కూడా కోర్టులో చుట్టూ ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందిన బాసరలో భూముల ధరలు కోట్ల రూపాయలు పలుకుతున్నాయి. చదువుల తల్లి సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు నలుమూలల భక్తులు తరలిస్తున్నారు. పక్కనే IIIT ఏర్పాటైంది. దీంతో ఒక్కసారిగా ఇక్కడ భూములు ధరలకు రెక్కలొచ్చాయి. ఆలయ భూములు కూడా కోట్లాది రూపాయల విలువ చేస్తున్నాయి. దీంతో వీటిపై కన్నేసిన చాలా మంది కబ్జాదారులు హద్దులు చెరిపేసి ఆలయ భూముల్లోకి చొరబడుతున్నారు. హద్దురాళ్లు కంచెల్లాంటివి లేకపోవడంతో రియల్టర్లు కూడా ఈ భూమిపై కన్నేస్తున్నారు. ఇంత జరుగుతున్న భూముల పరిరక్షణకు దేవాదాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టడం లేదు. కానుకల రూపంలో అమ్మవారికి ఇచ్చిన భూములపై ఇప్పటికైనా అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి వాటిని స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు భక్తులు.